పూర్తి స్థాయిలో సేకరిస్తుంది. అందులో తెలంగాణ రాష్ట్రము కాటన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నది. మనము తెలంగాణలో వరితో పాటు అత్యధికంగా సాగవుతున్నటువంటి క్రాప్ అంటే కాటన్. మన స్టేటు అగ్రికల్చర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి గణాంకాల ప్రకారం 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 45,33,741 ఎకరాలలో మన తెలంగాణలో సాగవుతా ఉంది. సుమారు 22 లక్షలకు పైగా రైతులు తమ తమ పంట పొలాల్లో పత్తి సాగు చేస్తున్నారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో కాటన్ కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. తెలంగాణ రైతులు తమ పత్తి పంట ఉత్పత్తులను అమ్ముకోవడం కోసం మరింత సులభతరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా తొందరపడి పత్తి రైతులు దళారుల చేతిలో పడకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో చివరి క్వింటాల్ వరకు కూడా సిసిఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, పత్తి 2014లో క్వింటాల్కు 4,050 రూపాయలు ఉండింది. లాంగ్ స్టాపిల్ అంటారు. అది ఈరోజు లాస్ట్ 10 years లో ఆ యొక్క పత్తి 8,110 రూపాయలు క్వింటాల్కు పెరిగింది. ఆల్మోస్ట్ ఈ 10 సంవత్సరాల్లో 100% ఎంఎస్పి పత్తి మీద కేంద్ర ప్రభుత్వం పెంచి సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తా ఉంది.